అనేక సందర్భాల్లో విన్నాం. ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు, మరి అదే విధంగా అభివృద్ధి ఉండదని. కానీ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన కాలం నుంచి ప్రతి ప్రాంతానికి, ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమాన్ని మరి రెండు కన్నులాగా తీసుకెళ్తూ ఈ పాదయాత్ర మొదలు పెడితే ఇక మనకు తిరుగు ఉండదు, తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా, ఈ ప్రాంతంలోనే పోరాటానికి, పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ప్రతి గూడానికి, ప్రతి గుండెకు చేరినాం. ప్రతి తలుపు తట్టినాం. ప్రతి పేదవాడిని కలిసినాం. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజా పాలన, ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు